ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 టీ20ల సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ స్క్వాడ్ బృందాన్ని ప్రకటించింది. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లందరినీ జల్లెడపట్టి మరీ సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది కానీ కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిలో కేఎల్ రాహుల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేఎల్ రాహుల్ వన్డే ప్రపంచ కప్లో కూడా బాగానే రాణించాడు. ఇక సెంచురియన్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఎవరికీ సాధ్యం కాని విధంగా అతడొక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీతో అదరగొట్టాడు. అయినా కూడా అతడిని ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్లో ఎంపిక చేయకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ముఖ్యంగా ఈ సిరీస్లో ప్రదర్శనను టీ20 ప్రపంచ కప్ జట్టు ఎంపిక విషయమై పరిగణలోకి తీసుకోనున్నారు. కాబట్టి రాహుల్కు టీ20 ప్రపంచ కప్లో కూడా చోటు కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ని ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ 3 కారణాలను ఎత్తి చూపుతోంది. వాటిలో మొదటిది, ఓపెనర్లుగా ఇప్పటికే సుమన్ గిల్, యశస్వి జైస్వాల్ నిలదొక్కున్నారు. వారికి ఈ సిరీస్లో అవకాశం ఇస్తే ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్ సమయానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది అన్నది వారి వాదన. రాహుల్ టీ20 ఫార్మాట్కు అవసరమైన దూకుడుతో ఈ మధ్య కాలంలో ఆడడం లేదు. కాబట్టి యువ ఆటగాళ్లను ఆ స్థానం కోసం ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, సంజు సామ్సన్లను ఎంపిక చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడగలరు. చివర్లో వేగంగా పరుగులు చేస్తారు. భారీ హిట్టింగ్ చేస్తారనే పేరుంది. ఫినిషర్లుగా పనికి వస్తారని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంతోనే రాహుల్ను వికెట్ కీపింగ్ స్థానం కోసం కూడా ఎంపిక చేయలేదు. చివరిగా మిడిల్ ఆర్డర్లో భారత జట్టులో ప్రస్తుతం అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి. రాహుల్తో పోలిస్తే వారు మెరుగ్గా ఆడడమే కాకుండా భవిష్యత్తుకు కూడా ఆశాజనకంగా ఉన్నారు. ఈ కారణాల చేతనే కేఎల్ రాహుల్ను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం ఎంపిక చేయలేదని అర్థమవుతుంది. ప్రధానంగా ఈ 3 కారణాల చేతనే రాహుల్కు మొండి చేయి చూపించారనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.